ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో OnePlus Nord CE4 మొబైల్ సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు సబ్మిట్ చేస్తాను. ఈ మొబైల్ వచ్చేసి నేను దగ్గర 4 days పైనుంచే యూజ్ చేస్తున్నా. సో ఈ 4 days లో నాకు ఈ మొబైల్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, మొబైల్ ఎలా ఉంది, వాటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాణ ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ మొబైల్ నేను OnePlus 8 అయితే పర్చేస్ చేశాను. ఫస్ట్ సెల్ లో నాకు ఎటువంటి కార్డ్ ఆఫర్ అయితే అప్లై అయ్యలేదు. నాకు అరౌండ్ 25,000 రూపీస్ అయితే పడింది. ఫస్ట్ సెల్ లో పర్చేస్ చేసిన వాళ్ళకి బస్ 2 hours అయితే ఫ్రీగా ఇచ్చారు. దీనికి సంబంధించిన రివ్యూ మీకు తర్వాత అయితే వస్తుంది. ఫస్ట్ ఈ మొబైల్ అయితే అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన లోపల కంటెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ బాక్స్ లో కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి మొబైల్ తో పాటు కొన్ని యూజర్ మాన్యువల్ స్టఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. దాంతో పాటు ఒక మనకి రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ తో పాటు కొన్ని స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కేస్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ 100 watts చార్జర్ అడాప్టర్ కూడా మన బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ USB to Type-C కేబుల్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన బూటింగ్ కంప్లీట్ చేసి మీకు 3 to 4 days లో మీకు ఫుల్ రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను నేను. ఇక ఈ మొబైల్ ఓవర్ విషయంలోకి వెళ్ళిపోతే బ్యాక్ అంతా మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. చూడడానికి లుక్ అయితే బాగుంది, బట్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇండియన్ ఫీల్ వచ్చేసరికి సంథింగ్ ప్లాస్టిక్ ఫీల్ అయితే వస్తుంది. మనకు అంత ప్రీమియం ఫీల్ అయితే ఏం లేదు. చూడడానికి ప్రీమియం గా ఉంది, కానీ చేతితో పట్టుకున్నప్పుడు మాత్రం మనకు అంత ప్రీమియం ఫీల్ అయితే ఏం లేదు. అండ్ మన చుట్టూరు వచ్చే సైడ్ ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమే. దీని వల్ల మైనస్ ఏంటంటే మన ఫోన్ లాంగ్ టర్మ్ యూస్ చేసే టైంలో మనకి బ్యాక్ కేస్ యూస్ చేస్తుంటాం కదా. సో బ్యాక్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అండ్ పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి సో మనకి లాంగ్ టర్మ్ యూసేజ్ లో మనకి కేస్ యూస్ చేస్తున్నప్పుడు మొబైల్ హీట్ అవుతున్న టైంలో మన బ్యాక్ సైడ్ బాడీ అనేది మనకి డాట్స్ కింద వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇది చాలా ఫోన్స్ అయితే చూసాను. సో మనకి స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది. మన లాంగ్ టర్మ్ యూసేజ్ లో బ్యాక్ కేస్ యూస్ చేస్తున్న టైంలో మొబైల్ హీట్ అయ్యే టైంలో మనకి బ్యాక్ సైడ్ బాడీ అనేది మన డాట్స్ కింద వచ్చి మనకి బ్యాక్ బాడీ లుక్ అనేది పోతుంది. మన ఫ్రంట్ ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ లెస్ ప్రొటెక్షన్ అయితే ఏం లేదు. సో మనకి మొబైల్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. మనకి 25,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి యావరేజ్. ఈ మొబైల్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ లాకర్స్ అండ్ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద మనకి ఛార్జింగ్ Type-C పోర్ట్ ఒకటి, స్పీకర్ గ్రిల్ ఒకటి అండ్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ లో చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ మైక్ తో పాటు మనకి IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి మొబైల్ లోని. అండ్ నెక్స్ట్ దీని డిస్ప్లే. దీంట్లో మనకి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు విత్ పంచ్ హోల్ కెమెరా. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz వరకు సపోర్ట్ అయితే ఉంది. మన డిస్ప్లే మొత్తం బ్రెజల్లెస్ తో రావడంతో మనకి వ్యూయింగ్ యాంగిల్ కానీ మొత్తం అంతా బాగుంది చూడడానికి. మన వీడియో చూసినప్పుడు కూడా డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుంది. మీకు వీడియో క్వాలిటీ అనేది కాస్త తక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను మా కాలేజ్ హాస్టల్లో నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీకు నా స్టూడియోలో ఉన్న సెటప్ అయితే ఇక్కడ లేదు. సో అందుకే మీకు వీడియో క్వాలిటీ అనేది కాస్త తక్కువ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో డిస్ప్లే మనకి బ్రైట్ గా కనిపిస్తుంది, ప్లస్ షార్ప్ గా ఉంది. డిస్ప్లే చూడడానికి అయితే బాగుంది. ఏదైనా వీడియో చూడడానికైనా ఏదైనా సరే మొబైల్ యూస్ చేసిన టైంలో కూడా మన డిస్ప్లే అనేది బాగుంది. ఈ మొబైల్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1100 nits. సో మనం సన్లైట్ లో యూస్ చేసుకున్నా సరే మనకి పెద్దగా అంటే సన్లైట్ వల్ల మొబైల్ డిస్ప్లే అనేది అంత ఎఫెక్ట్ అయితే ఏం లేదు. సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది మనకి డిస్ప్లే. ఏదైనా వీడియో చూసినప్పుడు కానీ ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు కానీ మనకి ఇమేజ్ కానీ వీడియో కానీ చాలా షార్ప్ గా కనిపిస్తుంది. చూడడానికి కూడా బాగుంది. మన డిస్ప్లే మొత్తం బ్రెజల్లెస్ డిస్ప్లే కాబట్టి మనం ఏదైనా వీడియోస్ చూసినప్పుడు కూడా వీడియోస్ అయితే చాలా అట్రాక్టివ్ గా అండ్ మన చూడడానికి అయితే బాగుంది వీడియోస్ చూసేటప్పుడు. ఇక సౌండ్ విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ డాల్బీ అట్మాస్ అయితే లేదు. మనకి లాస్ట్ మొబైల్ Nord CE3 లో అయితే డాల్బీ అట్మాస్ ఉంది. ఈ మొబైల్ అయితే డాల్బీ అట్మాస్ అయితే రిమూవ్ చేస్తారు, కానీ సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. CE3 తో కంపేర్ చేసుకుంటే యావరేజ్ గా ఉంది. నార్మల్ గా కంపేర్ చేసుకుంటే పర్లా స్టీరియో స్పీకర్ సౌండ్ క్వాలిటీ అనేది బాగానే ఉంది. ఇక ఈ మొబైల్ యూజర్ ఇంటర్ఫేస్ విషయంలోకి వెళ్ళిపోతే ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 వస్తుంది. అండ్ ఆక్సిజన్ OS 14 అయితే వస్తుంది. ఈ మొబైల్ లో మనకి కలర్ OS అయితే లేదు, ఆక్సిజన్ OS అయితే వస్తుంది ఈ మొబైల్ మనకి. ఈ మొబైల్ యూజ్ చేసినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్స్ కానీ ఏమీ లేవు. అండ్ దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి 60Hz లో 60Hz లో పెట్టుకోవచ్చు, లేదా 120 పెట్టుకుంటే 120 పెట్టుకోవచ్చు. సో మనకి 120 పెట్టుకున్నా 60 లో పెట్టుకున్నా సరే మనకు చాలా స్మూత్ గా ఉంది UI మాత్రం. సో ఈ మొబైల్ యూస్ చేసినప్పుడు UI లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ల్యాగ్స్ అయితే ఏం లేదు. ఎంత హెవీ యాప్స్ యూస్ చేసుకున్నా సరే మనకి ల్యాగ్ అనేది ఏం లేదు. అండ్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో మనకి రెగ్యులర్ యూసేజ్ కానీ ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి వాటికైతే బాగానే ఉంటుంది ప్రాసెసర్ ఇది. సో నేనైతే కొద్దిగా హెవీ టాస్క్ అయితే చేసి చూసాను, నాకు ఎక్కడ ల్యాగ్ అయితే ఏమనిపించలేదు. గేమ్స్ కూడా యాడ్ చూసాను, ఎక్కడ నాకు వీడియోస్ గేమ్స్ ఆడినప్పుడు ల్యాగ్ కానీ అయితే ఏం లేదు.
బాగానే ఉంది, బాగానే హ్యాండిల్ చేస్తుంది ప్రాసెసర్ ఇది. నేను తీసుకున్న వేరియంట్ వచ్చేసరికి 8+128GB వేరియంట్. మనకి దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 8+128GB, 8+256GB. నేను తీసుకున్న వేరియంట్ వచ్చేసరికి 8+128GB. దీంట్లో మనకి ర్యామ్ మనకి LPDDR4X ర్యామ్ అయితే యూస్ చేశారు. అండ్ స్టోరేజ్ కూడా మనకి UFS 3.1 అయితే వస్తుంది. మనకి నథింగ్ ఫోన్ 2A లాగా UFS 2.2 కాకుండా UFS 3.1 అయితే యూస్ చేశారు. స్టోరేజ్ అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఈ మొబైల్ లో మనకి మ్యాక్స్ అన్ని సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. మనకి వర్కింగ్ కూడా చాలా ఫాస్ట్ గానే ఉంది, మనకి స్లో అనేది ఏం లేదు, ఫాస్ట్ గానే ఉంది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ వర్కింగ్ కూడా. అండ్ ఇక నెట్వర్క్ విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి 7 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి నెట్వర్క్ అనేది బాగానే వస్తుంది. కొన్ని చోట్ల సిగ్నల్ అనేది మనకి 4G, నేనైతే 5G యూస్ చేసినప్పుడు కానీ కంటిన్యూస్ గా 5G అయితే ఎప్పుడు చూడలేదు. అప్పుడప్పుడు 4G వస్తుంది, 5G వస్తుంది. నేను జియో యూస్ చేసి చూసాను, ఎయిర్టెల్ కూడా యూస్ చేసి చూసా. నాకు కంటిన్యూస్ గా 5G అనేది రాలేదు నాకు. అంటే మా ఏరియాలో అలా ఉందో తెలియదు, లేకపోతే నేను బెంగళూరులో అయితే ఉన్నా ప్రెసెంట్. సో మా ఏరియాలో అలా ఉందో తెలియదు, లేకపోతే మొత్తం అన్ని అలా ఉందో లేదో తెలియదు. నాకు 4 to 5 days యూస్ చేసిన మాత్రం నాకు కంటిన్యూస్ 5G అయితే ఏం లేదు. 5G వస్తుంది, 4G వస్తుంది, రెండు అయితే వస్తున్నాయి. సో ఈ నెట్వర్క్ మన ఏరియాస్ ని బట్టి డిసైడ్ అవ్వాలి. మ్యాక్స్ అన్ని ఏరియాస్ లో ఉంటుందని చెప్పను. కొన్ని ఏరియాస్ లో కంటిన్యూస్ గా 5G వస్తుంది, కొన్ని ఏరియాస్ లో 4G వస్తుంది, కొన్ని ఏరియాస్ లో 5G రాదు. సో దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి, ఏరియాని బట్టి అయితే ఉంటుంది ఇది మొత్తం. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంది. 2 సిమ్ కార్డ్ ఎట్ టైం యూస్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. నేను షాక్ అయింది ఇక్కడే. నేను చాలా మొబైల్స్ అయితే చూసాను 5000 mAh బ్యాటరీతో, 6000 mAh బ్యాటరీతో. మొబైల్ వెయిట్ అనేది చాలా ఉంటుంది, కానీ దీంట్లో వచ్చేసరికి మనకి 5500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసినా సరే మొబైల్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంది. హార్డ్వేర్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేశారు. మనకి మొబైల్లో 5500 mAh బ్యాటరీ ఉన్నా సరే చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ ఛార్జింగ్ విషయంలోకి వెళ్ళిపోతే దీంట్లో మనకి 100 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 100 ఛార్జ్ ఎక్కడానికి అరౌండ్ మనకి నార్మల్ గా ఛార్జ్ చేస్తే 30 to 35 minutes అయితే టైం పడుతుంది. ఒకవేళ మీరు ర్యాపిడ్ ఛార్జింగ్ ఆన్ చేసుకుంటే 0 to 100 ఎక్కడానికి మీకు అరౌండ్ 25 to 30 minutes లోపే మీకు ఛార్జ్ అనేది 0 to 100% ఛార్జ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయంలోకి వెళ్ళిపోతే మీకు ఈజీగా 1 వర్కింగ్ డే అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు నార్మల్గా యూజ్ చేసుకుంటే మీకు 1 day ప్లస్ వస్తుంది. ఒకవేళ మీరు హెవీ టాస్క్లు కానీ లైక్ గేమ్స్ ఆడడం కానీ, కెమెరా ఎక్కువ యూజ్ చేయడం కానీ, మూవీస్ ఎక్కువ చూడడం కానీ, డిస్ప్లే ఎక్కువ ఆన్లో ఉంచి మీరు ఏదైనా ఎక్కువ టాస్క్లు చేస్తుంటే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు లైట్ టాస్క్లో ఓన్లీ కాల్స్ చేసుకోవడం కానీ, ఓన్లీ వాట్సాప్ యూస్ చేయడం అటువంటి వర్క్ చేసుకుంటుంటే మీకు ఈజీగా 1 day ప్లస్ అయితే వస్తుంది ఛార్జింగ్ మీకు. అండ్ దీంట్లో నేను గేమ్స్ కూడా యాడ్ చూసాను. దీంట్లో మీకు BGMI అల్ట్రా HD వరకు అయితే సపోర్ట్ ఉంది. మీకు గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ అవన్నీ బాగున్నాయి. మీకు ఎక్కడ ల్యాగ్ కూడా ఏం లేదు గేమ్ ఆడుతున్నప్పుడు. మీరు అల్ట్రా HDలో పెట్టి ఆడినా సరే నాకైతే ఎక్కడ గేమ్ అనేది ల్యాగ్ అయితే ఏం రాలేదు నాకు. అండ్ నెక్స్ట్ కెమెరా. దీంట్లో బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 50 MP ఒకటి, 8 MP ఒకటి. 50 MP కెమెరా వచ్చేసరికి LVD 600 సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డే లైట్ లో కానీ, లో లైట్ లో కానీ చాలా బాగుంది. మీకు కొన్ని ఇక్కడ శాంపుల్స్ చూపిస్తే చూడండి. నెక్స్ట్ వైడ్ యాంగిల్. దీంట్లో కూడా మనకి సోనీ IMX355 సెన్సార్ అయితే యూజ్ చేశారు. వైడ్ యాంగిల్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. మీకు ఇక్కడ కొన్ని శాంపుల్స్ చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ క్యామ్ 720p రెజల్యూషన్లో 30 FPS వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో మీకు వీడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. స్టెబిలైజేషన్ అయితే ఆఫ్లో ఉంది. సో నేను నడుస్తూ మీకు వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ క్యామ్ 1080p రెజల్యూషన్లో 30 FPSలో రికార్డ్ అవుతుంది. వీడియో స్టెబిలైజేషన్ అయితే ఆఫ్లో ఉంది. మీకు వీడియో స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి. నేనైతే వీడియో స్టెబిలైజేషన్ అయితే ఆఫ్ చేశాను. సో నేనైతే బై వాక్ నడుచుకుంటూ వెళ్తూ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మీకు వీడియో క్లారిటీ ఎలా ఉంది అండ్ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. సో నా వాయిస్ ఎలా ఉంది, వీడియో క్లారిటీ ఎలా ఉంది అంతా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ క్యామ్ 1080p రెజల్యూషన్లో 30 FPSలో రికార్డ్ అవుతుంది. వీడియో స్టెబిలైజేషన్ కూడా ఆన్లో ఉంది. వీడియో స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి. అండ్ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. మీకు సరౌండింగ్ ట్రాఫిక్ అయితే ఉంది, మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది. మీకు నా వాయిస్ ఎలా అనిపిస్తుందో చూడండి. అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చూడండి. నేనైతే ప్రజెంట్ అయితే నడుస్తున్నాను. సో మీకు వీడియో క్లారిటీ ఎలా ఉంది, వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ క్యామ్ 720p రెజల్యూషన్లో 30 FPSలో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. మీకు వీడియో స్టెబిలైజేషన్ కూడా ఆన్లో ఉంది 720pలో. మీకు వీడియో క్లారిటీ ఎలా ఉందో చూడండి. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చూడండి. ఇందాక 1080p దానికి 720 దానికి విత్ స్టెబిలైజేషన్ మోడ్ అయితే రెండింటిలో ఆన్లో అయితే ఉంది. మీకు వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందో చూడండి. అండ్ నాకు వీడియో క్లారిటీ కూడా ఎలా ఉందో చూడండి, కంపేర్ చేసుకోండి.
మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే మీరు రెగ్యులర్ యూసెస్ కోసం మంచి బ్యాటరీ బ్యాకప్ తో, మంచి ప్రాసెసర్ తో, మంచి డిస్ప్లే అండ్ మంచి కెమెరాస్ తో మొబైల్ చూస్తున్నట్లయితే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు గేమింగ్ కోసం మొబైల్ చూస్తున్నట్లయితే ఈ మొబైల్ మీకు వన్ ఆప్షన్ అవుతుంది, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్ లో మీకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి మంచి గేమింగ్ కి. నాకు బిల్డ్ క్వాలిటీ యావరేజ్ ఉన్నా పర్లేదు, నాకు మొబైల్ లైట్ వెయిట్ గా ఉండాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్ కోసం మీరు మొబైల్ చూస్తున్నట్లయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్ లో బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ చేయండి. నేను అతి తొందరలోనే దీనికి సంబంధించిన ఇన్ డెప్త్ ఫుల్ రివ్యూ అయితే మీకు సబ్మిట్ చేస్తాను. మొత్తం అన్ని టెస్టులు చేస్తూ మీకు ఫుల్ రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను. నేను అతి తొందరలో నా వీడియో అయితే సబ్మిట్ చేస్తాను మీకు. సో మీకు ఏ టైప్ ఆఫ్ టెస్టులు కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని అయితే కవర్ చేస్తాను నేను. వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటు మీ వన్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.